రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఏదో నేను ఒక వ్యక్తిని ప్రేమించే ప్రేమ లాంటిది అని ఎవడైనా అనుకున్నాడు అని అంటే వాడికి కృష్ణుడి యొక్క తత్వం ఏంటో తెలియదు. చూడండి, రాధ అమ్మాయి కాదు, కృష్ణుడు అబ్బాయి కాదు. రాధాకృష్ణుడు లాంటి ప్రేమ అని భౌతికమైన జగత్తులో ఉండే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పోల్చుకోవడానికి లేదు. ఎందుకంటే కృష్ణుడు పూర్ణ శక్తిమాన్, రాధ శక్తి శక్తిమాన్. ఇప్పుడు చూడండి, మనకి వారిద్దరిది ఒకటే తత్వం, వారిద్దరు ఒకటే స్వరూపం. రాధాకృష్ణ నహి అన్య, వాళ్ళిద్దరూ కూడా ఒకటే భగవతత్వం చెందినవాడు. భగవంతుడు పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడు, రాధారాణి పరదేవత. దేవి కృష్ణమయీ ప్రోత్త రాధికా పరదేవత, సర్వలక్ష్మమయీ సర్వ అంత్య సమ్మోహిని పరహ. అది ఎవరో నార్మల్ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ వ్యవహారం కాదండి, రాధాకృష్ణుని యొక్క ప్రేమ వ్యవహారం. రాధారాణి కృష్ణుడు ఒకటే స్వరూపం. వారిద్దరూ ఇప్పుడు చూడండి, ఒక రిఫ్లెక్షన్. నా రిఫ్లెక్షన్ని నేను అద్దంలో చూసుకున్నాను అనుకోండి, నా ప్రతిబింబానికి నాకేదన్నా తేడా ఉందా చెప్పండి? అలానే రాధాకృష్ణుడు ఇద్దరు కూడా, వారిద్దరి యొక్క ప్రేమ ఏదో భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ప్రేమలాగా బైక్ పైన తిరుగుతూ సినిమాకి వెళ్తూ గార్డెన్కి వెళ్తూ కూర్చొని మాట్లాడుకునే లాంటి ప్రేమ కాదు. అది పరమ పవిత్రమైన జీవుడికి పరమాత్మ మధ్యలో ఉండే అపరిమితమైన ప్రేమ సంబంధాన్ని సూచిస్తున్నది. గోపికలకి శ్రీకృష్ణుడి పట్ల ఉండే భక్తి, శ్రీకృష్ణుడికి గోపికల పట్ల ఉండే ఆ కర్తవ్యం, నిష్ఠ, అదంతా కూడా ఇవన్నీ ఎప్పుడు మనకు తెలుస్తాయంటే భాగవతం విన్నప్పుడు మనకు తెలుస్తుంది.